శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి 2025 సంవత్సరం జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి కలగడం జరిగింది. సుమారుగా ఈ నెలంతా కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి బుధగ్రహ అనుగ్రహం చాలా వరకు మీరు వ్యక్తిగతంగా మీ యొక్క ఆలోచనతో ధన సంపాదన కలుగుతుంది. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మీకు మీ యొక్క అవసరాలకి తగు విధంగా సహకరించడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని కానీ ఒక కొత్త సబ్జెక్టు నేర్చుకోవాలనే మీ ప్రయత్నం తప్పక నెరవేరుతుంది. చాలా వరకు ఈ కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం, ధన సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నా, లేదంటే మీరు ఒక వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నా, మీకు వచ్చినటువంటి లాభాలు కానీ ధనం కానీ దాన్ని పూర్తిగా మీరు అనుభవించలేకపోతుంటారు. ఏదో ఒక పొరపాట్ల వల్ల, ఇతరులు మోసం చేయడం వల్ల, తగు విధంగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంత నష్టం, అంటే ధనం నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ధనం మోసపోవడం పోవడం కానీ, మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కొంతవరకు ధనాన్ని మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని తస్కరించడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా మీరు లెక్కల్లో అనుకోకుండా పొరపాటు చేయడం వల్ల ఎక్కువ లెక్కల్లో తేడా రావడం కూడా జరుగుతుంటుంది. సో దీనివల్ల మీ మీద నిందలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆర్థిక సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో ఎవరిని సాధ్యమైనంత వరకు ఎంత దగ్గర వాళ్ళైనా నమ్మకుండా ఫైనాన్స్ విషయాలు మీరు జాగ్రత్తగానే చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఈ చిన్న చిన్న కారణాల వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క వృత్తి లేదంటే వ్యాపారం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు కుజుడు మీకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయ అష్టమాధిపతిగా కుజ కేతువులు వే స్థానంలో సంచరించడం వల్ల స్నేహితుల వల్ల, అన్నదమ్ముల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, పొరపాట్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఇతరులకు షూరిటీ పెట్టడం వల్ల కానీ, హామీ పెట్టడం వల్ల కానీ వాళ్ళు ధనం చెల్లించకపోవడం వల్ల, మరి వారి తరపున మీరు ధనాన్ని తప్పనిసరి పరిస్థితిలో చెల్లించడం వల్ల కొంత ధనం కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మరి కొంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అయితేనే, ఈ సంఘ విద్రోహులు, కొంత రౌడీ బ్యాచ్ వల్ల అయితేనే కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా ఈ సమయంలో అందరూ ఏదో విధంగా మీ మీద ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ధనం వచ్చినప్పటికీ కూడా అది ఎక్కువగా ఈ విధంగా దుర్యోగం వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా పాటించడం మంచిది. సంబంధం లేని విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఇక ఏమైందంటే మనకి వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో ఉంటూ చతుర్థాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏదైనా స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. కానీ అది అంతగా అనుకూలత కాదు. ఈ సమస్యలు కొన్నాళ్ళ తర్వాత వాయిదా పడతాయి. కాబట్టి ఇప్పుడు స్థిరాస్తి అమ్మాలని కానీ ఏదో విలువైనటువంటి వస్తువులు అమ్మాలనే మీ ప్రయత్నం కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది. అంటే ఏదైనా వ్యాపార విస్తరణ కానీ ఇంకొక అవకాశాలు ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. సో ఏదైనా ఇప్పుడు ఉద్యోగపరంగా తప్పనిసరి మార్పులు ఇండికేట్ చేస్తున్నాయి. వ్యాపారంలో తప్పనిసరిగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ వేరే చోట మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకొని అనవసరంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంతవరకు మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఇతరులను నమ్మడం వల్ల కూడా వారు ఏదో చేస్తారని వారి కొరకు మీరు ఏదైనా వ్యాపారం పెట్టినా వారు మీకు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. జూలై 16 తర్వాత రవి 11వ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి బుధుడితో కలుస్తుంటాడు. ఇది కొంతవరకు ఏమవుతుందంటే అప్పటి వరకు ఆగిపోయినటువంటి కొంత ధనం చేతికి రావడం, విద్యార్థులకి ఏదో స్కాలర్షిప్ రూపంలోనో ఇంకొక రూపంలోనో ధనం రావడం వల్ల వాళ్ళ విద్యకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యక్తిగతంగా మీకు కూడా కొంత ఆగిపోయిన ధనం చేతికి రావడం వల్ల కొంతవరకు మనీ రిటర్న్ కూడా జూలై 16 తర్వాత జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా జూలై 16 నుంచి మొదటి 15 రోజుల కన్నా తర్వాత 15 రోజులు చాలా వరకు అటు అధికారుల సహకారం కలుగుతూ ఉంటుంది, వ్యక్తిగతంగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది, కొత్త ఖాతాదారులు ఏర్పడడం వల్ల అనుకూలంగానే ఉంటుంది. ఇక శుక్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల
సడన్గా వ్యాపార రీత్యా కానీ ఏదైనా విహారయాత్ర వల్ల కానీ ఎక్కువగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఏదైనా ఒక విహారయాత్రలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం సరదాగా ఏదైనా ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా పిక్నిక్ లాంటిది వెళ్ళడం కొంతవరకు కొంత రిలీఫ్గా ఈ నెలలో కొంతవరకు జరిగే అవకాశం ఉంది. అయితే 6వ స్థానంలో రాహు చాలా వరకు మీలో ఒక కొంత ధైర్యాన్ని శత్రువులపై విజయాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మీతో తగు పెట్టుకోవాలన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నా పెద్దగా ఇష్టపడరు. గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మిత్రులుగా మారడానికి కూడా చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. బట్ ఏదైనా 7వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల శని రాశిని చూడటం వల్ల ప్రతి పని మీరు ఎంత తొందర అవ్వాలనుకున్నా అంత ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. ఇదే సమయంలో వివాహానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అది వృత్తిరీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ వయసు వల్ల కానీ చాలా వరకు వివాహ బంధం దూరంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదో విధంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు లాంటిది కొంతకాలం పాటు ఈ సమయంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ నెల ప్రారంభంలో అన్ని గ్రహాలు కూడా 6, 12 స్థానాల మధ్య ఉండిపోయి ఒక విధమైనటువంటి అపసవ్య కాలసర్పదోషం ఏర్పడడం వల్ల ఎక్కువగా 6 అన్నది శత్రువులు, రుణాలు ఇవి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అంటే సక్సెస్ వచ్చినప్పుడు కూడా సడన్గా ఏదో ఒక ఒత్తిడి వస్తూ ఉంటుంది. దాని తర్వాత అది సునాయాసంగానే క్యాన్సిల్ అవుతుంది. కానీ సడన్గా మాత్రం కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల ఏంటంటే ప్రతి విషయం కూడా ఖర్చుతోనే కూడుకొని ఉంటుంది. ముందు ఒక పని వచ్చిందంటే అది ఖర్చుతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మరి ఈ వారం మీరు ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడడానికి కంపల్సరిగా వీలున్నవాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేయొచ్చు. లేని వాళ్ళు విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి తులసిమాలిచ్చి మరి గోవిందనామాలు చదువుకుంటూ అర్చన చేసుకోవడం వల్ల అంటే ఏదన్నా విష్ణు ఆలయం దర్శించడం, విష్ణుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడి మీ యొక్క రొటీన్గా మీ యొక్క పనులు పునఃప్రారంభమై ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి. జ్యోతిష శాస్త్ర ప్రకారం జాతకుడికి గోచారరీత్యా అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే ఆషాఢ మాసంలో జూలై 10వ తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది. అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా 100 రెట్లు 1000 రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పారు గురువు, మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం. అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువుగారికి చక్కగా వీలైతే పాదాభివందనం చేయండి. దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గురువుగారికి సత్కరించడం, గురువుగారి ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు సేవ లాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది. గురువుగారు లేరు, తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు. లేని పక్షంలో అందరికీ గురువు అయినటువంటి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి వారు, దత్తాత్రేయుల వారి ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం, ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకి సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి.
అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ప్రారంభమే మనకి శుక్రవారంతో, శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి అది కేవలం శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవలసి ఉంటుంది. ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెడుతూ సాధ్యమైనంత వరకు స్త్రీలకి, అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం రూపంలో వాళ్ళకి తాంబూలం, దక్షిణ, వస్త్రాలు మీకు ఏది సమకూరితే అది సమకూర్చడం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క చెల్లెలకు, తల్లిగారికి, అత్తగారికి, అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల, వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి, మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి, అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది. ఈ రెండు మనకి శుక్రబలం, గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయం దర్శించడం. ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవార్లకి, శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి, విష్ణుమూర్తి దర్శించడం. ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.